ఒక జియో పాస్ చేయడం అనేది మీకు టెస్టింగ్. సెకండ్ థింగ్, టెస్టింగ్ పర్పస్ అయితే లాస్ట్ ఇయర్ ఏపీలో ఆల్రెడీ సేమ్ జియోని పాస్ చేసినారు, జియో ఎంఎస్ నెంబర్ 1 and 2. సో ఇది వర్కౌట్ అవ్వలేదని మొన్న ఫిబ్రవరిలో ఏపీలో జియో ఎంఎస్ నెంబర్ 3 and 4 కింద దీన్ని విత్డ్రా చేసుకున్నారు. మీరు టెస్టింగే చేసేది ఉంటే ఆల్రెడీ ఏపీలో ఎక్స్పెరిమెంట్ అయ్యింది, దాన్నే ఎగ్జాంపుల్ కింద తీసుకొని మీరు మళ్ళీ తీసుకొని దాని ఇప్పుడు పాస్ చేసే జియోని ఆపేసి ఉండొచ్చుగా. మీరు మళ్ళీ ఇక్కడ జియో పాస్ చేసి టెస్ట్ చేసి కొంతమంది స్టూడెంట్స్వి కెరియర్ అనేది నాశనం అయిన తర్వాత అరే ఇది కరెక్ట్ కాదు అని అప్పుడు ఎందుకు విత్డ్రా చేసుకోవడం. ఇంకొకటి, ఇప్పుడు శక్తి స్కీమ్ కింద 800 crores అనేది కేటాయిస్తున్నారు కదా, దాంట్లో 600 crores గవర్నమెంట్ కేటాయిస్తుంది. మీకు దగ్గర 600 crores బడ్జెటే ఉంటే ఇప్పుడు మా ఎస్బీటెట్ కింద ఉన్న కాలేజెస్ మీద కేటాయించండి. మా కాలేజెస్, ల్యాబ్స్, హాస్టల్స్ ఏవి సరిగ్గా లేవు, ఈ 600 crores వాటిని డెవలప్ చేయడానికి యూజ్ చేయండి. అండ్ ఇంకొకటి, ఇప్పుడు మా టెక్నికల్ ఎడ్యుకేషన్, మా ఎస్బీటెట్ మేమందరం స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కిందికి వస్తాము, కానీ ఈ వైఐఎస్యు కిందికి కలిపినప్పుడు అది లేబర్ డిపార్ట్మెంట్ కిందికి పోతుంది. శక్తి అనేది లేబర్ డిపార్ట్మెంట్ కింద ఇష్యూ అయ్యి ఉన్నది. ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి కేటాయించిన బడ్జెట్లో మాకు కూడా కొంచెం బడ్జెట్ వచ్చేది, మా కాలేజెస్కి కానీ మా ఫీజు రియంబర్స్మెంట్ కానీ. ఇప్పుడు మేము లేబర్ డిపార్ట్మెంట్ కింద ఉన్నాము, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి కేటాయించిన బడ్జెట్లో మాకు కూడా బడ్జెట్ వస్తుందా లేదా దానికి క్లారిఫికేషన్ కావాలి. ఇంకొకటి, ప్రైవేట్ జాబ్ స్కోప్ ఉండదు, మాకు వచ్చే సర్టిఫికేట్ ప్రైవేట్ సర్టిఫికేట్, దీనివల్ల మాకు జాబ్ స్కోప్ ఉండదు. మొత్తం మీద అందరం స్టూడెంట్స్ కలిసి అడిగేది ఏంటి అంటే మాకు జియో రిటర్న్ తీసుకోవాలి. మాకు 4th పాయింట్ ఏదైతే ఉందో జియోలో పాలిటెక్నిక్ కాలేజెస్ అన్ని వైఐఎస్యు ఫ్రేమ్వర్క్ ఇంకా ఎకోసిస్టమ్కి అండర్ వెళ్ళిపోతున్నాయో ఆ పాయింట్ అనేది మీరు వెనక్కి తీసుకోవాలి. లాస్ట్ ఇంకొక క్లుప్తంగా, పాలిటెక్నిక్ కాలేజెస్ని స్కిల్ యూనివర్సిటీకి అఫిలియేషన్ ఉండకూడదనేది డిమాండ్, సర్వత్రా అదే డిమాండ్. జియో నెంబర్ 97లో క్లాస్ 4ని విత్డ్రా చేయండి, రద్దు చేయాలి. జియో నెంబర్ 97 రద్దు చేయాలి. ఆగస్టు 14వ తేదీ నాడు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించినటువంటి ఒక నిర్ణయము పాలిటెక్నిక్ విద్యార్థులకు స్వాతంత్రాన్ని దూరం చేసింది. గత 10 రోజులుగా పాలిటెక్నిక్ విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా తరగతి గదులు బహిష్కరించి రోడ్ల మీద నిరసనలు తెలుపుతున్న క్రమంలో అనేక నిర్బంధాలు, ఈరోజు కళాశాలల్లో కూడా పోలీసు నిర్బంధం మధ్య పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నాయి. మరి దాన్ని తక్షణమే పోలీసుల నిర్బంధాల నుంచి పాలిటెక్నిక్ కళాశాలను దూరం చేయాలని రాష్ట్ర హోంమంత్రి, విద్యాశాఖ మంత్రి మరియు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పాలిటెక్నిక్ విద్యార్థుల యొక్క స్వాతంత్రాన్ని ఏ విధంగా దూరం చేసినారంటే, మరి జియో నెంబర్ 97 తీసుకొచ్చి ఆ జియో నెంబర్ 97 కు కొనసాగింపుగా ఏదైతే 2024లో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ చట్టం వచ్చిందో ఆ చట్టం 10లోకి మరి పాలిటెక్నిక్ కళాశాలలు కలుపుతామని చెప్పేసి 1982 విద్యా చట్టం నుంచి పాలిటెక్నిక్ కళాశాలలు తొలగిస్తున్నామని చెప్పేసి గత ఆగస్టు 14వ తేదీ నాడు తీసుకున్న మంత్రిమండలి నిర్ణయాన్ని రాబో అసెంబ్లీ సమావేశంలో బిల్గా ప్రవేశపెట్టబోతున్నారు. కాబట్టి ఆ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని ఈ రోజు పేద మరి మధ్యతరగతి కుటుంబాలకు చెందిన పాలిటెక్నిక్ విద్యార్థులు మరి రేపటి రోజున పాలిటెక్నిక్ విద్యను అభ్యసించే పరిస్థితి లేదు. వారు ఇప్పుడు చదువుతున్న వాళ్ళకు కూడా ఈ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ చట్టం పరిధి నుంచి వచ్చేటువంటి యూనివర్సిటీ నుంచి వచ్చే సర్టిఫికేట్ కు మరి విలువ లేకపోతే వాళ్ళ భవిష్యత్ ప్రశ్నార్థకం అవుతుంది. కాబట్టి మరి ఈ పేద పాలిటెక్నిక్ విద్యార్థులకు అన్యాయం జరగకుండా చూడాలని చెప్పేసి భవిష్యత్ పాలిటెక్నిక్ విద్యకు రావాలన్నా కానీ విద్యార్థులు వెనక ముందు చేసే పరిస్థితి. కాబట్టి మరి పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను కూడా ఏదైతే ఇప్పుడు కొనసాగుతున్న ఐటీఐ, ఏటీసీ లాగా మరి అడ్మిషన్ లేని వ్యవస్థలుగా మార్చి ఏదైతే చట్టంలో పేర్కొన్నారో అసెట్స్ ని, ఏదైతే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ చట్టంలో క్లియర్ గా చెప్పినారు, ఒకటి ట్యూషన్ ఫీజులు కానీ, అడ్మిషన్ ఫీజులు కానీ, సర్టిఫికేట్ ఫీజులు కానీ ఇష్టారాజ్యంగా పెంచుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. ఆ భయానికి రాబో రోజుల్లో పాలిటెక్నిక్ కళాశాలకు విద్యార్థులు రారు, తద్వారా ఆ ల్యాండ్స్ అన్ని మరి తరగతి గదులు కళాశాలని మూతపడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మరి ఏటీసీలను కానీ అదేవిధంగా ఐటీఎల్ కానీ అభివృద్ధి చేసుకోరు కానీ ఈ పాలిటెక్నిక్ కళాశాలను మూతపడే ప్రయత్నం చేయొద్దని చెప్పేసి, మరి అదేవిధంగా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రోజు ఇది ఒక విద్యార్థి సమస్య మాత్రమే కాదు, ఈ రోజు విద్యార్థులకు న్యాయమైనటువంటి డిమాండ్ కోసం మద్దతు తెలుపుతున్న సందర్భం చూస్తూ ఉన్నాము. ఈ రోజు నిరుద్యోగులు కూడా ఈ ఉద్యమానికి మద్దతు తెలపాలని చెప్పేసి ఈ రోజు మేము కోరుకుంటున్నాం. ఎందుకోసం అంటే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ చట్టంలో కలపడం వల్ల ఆ చట్టంలో క్లియర్ గా మెన్షన్ చేయబడి ఉన్నది. ఒక సెలక్షన్ కమిటీ ద్వారా ఇప్పుడు ఏదైతే పాలిటెక్నిక్ కళాశాలల్లో కింది స్థాయి ఉద్యోగాల నుంచి మొదలుకుంటే లెక్చరర్ స్థాయి ఉద్యోగాల వరకు కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా రిక్రూట్మెంట్ చేయబడి NITR లోపల శిక్షణ పొందినటువంటి అధ్యాపక బోధనేతర సిబ్బంది అక్కడ బోధిస్తారు.
ఈ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ చట్టంలో చేర్చడం ద్వారా పాలిటెక్నిక్ కళాశాలలో ఉన్నటువంటి ఉద్యోగుల భర్తీ కూడా ప్రత్యేకమైన సెలక్షన్ కమిటీ ద్వారా జరిగే పరిస్థితి ఉంటుంది కాబట్టి తద్వారా పాలిటెక్నిక్ విద్యార్థులు రేపటి రోజున పాలిటెక్నిక్ కళాశాలలో ఉద్యోగులుగా రావడానికి కూడా ఒక దారి మూసుకుపోతా ఉంది కాబట్టి ఉద్యోగ ఉపాధి అవకాశాల మీద కూడా ఈ చట్టం ప్రభావం చూపిస్తుంది కాబట్టి దయచేసి తక్షణమే ఇది ఒక విద్యార్థులకు అన్యాయం చేయడమే కాకుండా రేపటి రోజున నిరుద్యోగులకు ఉద్యోగాలను కూడా దూరం చేస్తా ఉన్నారు కాబట్టి ఈ చట్టాన్ని మరి ఏదైతే జీవో నెంబర్ 97 రద్దు చేసి మరి ఈ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ చట్టంలో పాలిటెక్నిక్ కలిపే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చిన పాలిటెక్నిక్ విద్యార్థులు ఈ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టే రోజు మరి వాళ్ళు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు తెలపడానికి కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి దాన్ని గ్రహించి ఇకనైనా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు కన్ను తెరిచి ఈ పేద పాలిటెక్నిక్ విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతోంది. ఓకేనమ్మా, విష్ యూ ఆల్ ది బెస్ట్. ఏమన్నా విడ్రా అవుతుంది, విడ్రా అయ్యాక కొట్టాడదా మాట్లాడదా? అయిపోయింది కదా, ఒక్క నిమిషం అన్న, లాస్ట్ లాస్ట్ అన్న మాట్లాడుతున్నారు. ఒక్కటే నిమిషం.